హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసేది యూపీఎస్ బ్యాటరీస్ ఫ్రెండ్స్. ఇవి 26 AH బ్యాటరీస్. ఈ బ్యాటరీస్లో కొన్ని బ్యాటరీస్ అనేది వర్క్ అవ్వట్లేదు ఫ్రెండ్. సో మేము మొత్తం ఈ బ్యాటరీస్ అనేది చేంజ్ చేద్దామని చూస్తున్నాం. ఇవి మనకి 26 AH బ్యాటరీస్, టోటల్ 20 నెంబర్స్ ఉన్నాయి. ఈ 20 నెంబర్స్లో 2 బ్యాటరీస్ అనేవి ఫెయిల్ అవ్వడం వల్ల వేరే ఇక్కడ బ్లాక్ కలర్ బ్యాటరీస్ ఉన్నాయి కదా, అవి వేరే తెచ్చి మేము కనెక్ట్ అయితే చేసాం. అండ్ ప్రజెంట్ ఈ ఒక 1 డే 2 డే వర్కింగ్ కోసం అని కనెక్ట్ చేసాం. కాకపోతే ఇప్పుడు మొత్తం బ్యాటరీస్ అనేవి చేంజ్ చేసేస్తున్నాం. ఈ బ్యాటరీస్ కనెక్షన్స్ అన్నీ రిమూవ్ చేసేసి ఇక్కడ సేమ్ అవే 20 బ్యాటరీస్, కొత్త బ్యాటరీస్ అయితే ఇన్స్టాలేషన్ చేస్తాం. ఇప్పుడు అది ఇన్స్టాలేషన్ అనేది ఎలా చేస్తాము, బ్యాటరీస్ అన్ని ఎలా రిమూవ్ చేస్తాము మీకు ఈ వీడియోలో నేను మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి మొత్తం అన్నీ చూసుకోండి ఫ్రెండ్స్. ఈ ఓల్డ్ బ్యాటరీస్ రిమూవ్ చేసిన బోల్ట్ అవి, అండ్ ఈ బ్యాటరీస్ కనెక్షన్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇది యూజ్ చేసేటప్పుడు ఇది యాక్చువల్లీ డీసీ సప్లై కాబట్టి మనకి బ్యాటరీస్ పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ అనేది టచ్ అవ్వకుండా ఉండాలి. ఎందుకంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ టచ్ అయితే మనకి బ్యాటరీ బ్యాటరీ అనేది ఈ బయటికి పవర్ వచ్చి షార్ట్ సర్క్యూట్ అనేది ఈజీగా అవుతుంది. దానివల్ల మనకి కూడా డ్యామేజెస్ అనేది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనం దానికి యూజ్ చేసే రేంజెస్ ఏమున్నా కానీ పాజిటివ్ నెగిటివ్ అనేది టచ్ అయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది మెల్ట్ అనేది అవుతుంది. సో మనం ఇది చేసేటప్పుడు జాగ్రత్తగా సేఫ్టీ అనేది చూసుకొని చేయాలి. అండ్ ప్రతి ఒక్క కేబుల్స్ అయితే రిమూవ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం నార్మల్గా బ్యాటరీ అయితే ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్ దానికి సపరేట్ పట్టుకుంటే మనకి ఏమైతే కాదు. నేను చూడండి, ఇప్పుడు మొత్తం బ్యాటరీస్ అయితే రిమూవ్ చేస్తున్నాం. అండ్ ఈ రిమూవ్ చేసిన ఓల్డ్ బ్యాటరీస్ ఫ్రెండ్స్, ఈ బ్యాటరీస్ అన్నీ డ్యామేజ్ అయ్యాయి. అంటే దీంట్లో వోల్టేజ్ అనేది కరెక్ట్గా చూపించట్లేదు. దీంట్లో వోల్టేజ్ అనేది కొన్ని హై వోల్టేజ్ అండ్ కొన్ని లో వోల్టేజ్ చూపిస్తున్నాయి. యాక్చువల్గా మనకి 13 వోల్టేజ్ వరకు ఉండాలి. నార్మల్గా 12 వోల్ట్స్ ఉంటుంది. అండ్ 13 అంటే బ్యాటరీ అనేది ఛార్జింగ్ టైంలో మంచిగా ఉందని అర్థం. సో ఇది బ్యాటరీస్ ట్రే. ఇప్పుడు మనం అక్కడ అన్ని కొత్త బ్యాటరీస్ పెట్టాలి. ఇప్పుడు మాకు ఇక్కడ మేము తెచ్చుకున్న కొత్త బ్యాటరీస్ ఇవి. అండ్ దాని వారంటీ కార్డ్తో సహా ఇందులో ఉంటుంది. ఈ బ్యాటరీస్ అనేవి సేమ్ అంతే 26 AH క్వాంటా బ్యాటరీస్. ఈ బ్యాటరీస్ని ఇప్పుడు సేమ్ అలాగే కనెక్షన్స్ అనేది ఇవ్వాలి. ఈ బ్యాటరీస్ అనేది సిరీస్ కనెక్షన్లో ఉంటాయి. మీరు ఇందాక అబ్జర్వ్ చేశారో లేదో, బ్యాటరీస్ అన్నీ సిరీస్ కనెక్షన్లో ఉన్నాయి. సో ఈ బ్యాటరీస్ అన్నీ ఎక్కువ మెయిన్ సిరీస్ కనెక్షన్లోనే ఉంటాయి. సో సిరీస్ కనెక్షన్లో ఉండటం వల్ల మనకి కరెంట్ అనేది సేమ్ ఉంటుంది. అండ్ ప్యారలల్లో మనకి వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది. ఇది మీకు తెలిసే ఉంటుంది. యాక్చువల్లీ ఈ బ్యాటరీస్ అన్నీ సిరీస్ కనెక్షన్లో ఉండి మనకి కరెంట్ అనేది సేమ్ ఉంటుంది ఇందులో. అండ్ ప్యారలల్లో మాత్రం మనకు వోల్టేజ్ అనేది ఈక్వల్గా ఉంటుంది. సో ఇది మీకు తెలిసే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఈ కనెక్షన్లో మనకి వోల్టేజ్ అనేది యాడ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అంటే వోల్టేజ్ ఇప్పుడు మనం 12 వోల్ట్స్ అనుకున్నా కానీ సిరీస్లో వోల్టేజ్ అనేది యాడ్ అవుతుంది. కరెంట్ అనేది ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ సిరీస్ కనెక్షన్ ఇవ్వడం వల్ల మనకు అవుట్పుట్ అయితే సర్టెన్ వోల్టేజ్ అయినా 3 ఫేస్ వోల్టేజ్ అయితే 3 ఫేస్ వోల్టేజ్ యూపీఎస్ని బట్టి డిపెండ్ అయ్యి మనకు వోల్టేజ్ అనేది వస్తుంది. సో ఇది యూపీఎస్ బ్యాటరీస్ కాబట్టి ఈ కనెక్షన్స్ అనేవి ఎలా ఇస్తారు ఇప్పుడు చూడండి. మ్యాక్సిమం అన్నీ సిరీస్లోనే కనెక్ట్ చేస్తారు ఎక్కడైనా కానీ. ఒకవేళ మనకి రెండు బ్యాంకులు అనేది ఉంటే, అంటే ఇప్పుడు మనకి బ్యాటరీ బ్యాంక్ 1, బ్యాటరీ బ్యాంక్ 2 అంటే బైపాస్లో కూడా తీసుకుంటారు వాటిని. సో అలాంటి సిచ్యువేషన్ వస్తే వాటికి ప్యారలల్ కనెక్షన్ అనేది ఇస్తారు. ఇప్పుడు కనెక్షన్ మాత్రం పాజిటివ్ టు నెక్స్ట్ పాజిటివ్కి కనెక్షన్ అనేది ఉంటుంది. ఇలా కనెక్షన్ అనేది స్టార్టింగ్ నుంచి అండ్ ఎండ్ దాకా వెళ్ళి దాని నుంచి మనకి ఒక పాజిటివ్ అండ్ ఒక నెగిటివ్ అనేది అవుట్పుట్లో వస్తుంది. సో దాన్ని కలెక్ట్ చేసుకొని మనం యూపీఎస్కి అయితే ఇన్పుట్ కిందకి ఇచ్చేస్తాం. దాని ద్వారా మనకి యూపీఎస్ ఛార్జ్ అయ్యి యూపీఎస్ నుంచి ఉన్న అవుట్పుట్లోకి వెళ్తుంది సప్లై అనేది. ఈ కనెక్షన్ అనేది చూడండి, ఇప్పుడు ఇలా ఉంటుంది. టెర్మినల్స్కి ఒక బోల్ట్ అనేది ఉంటుంది. సో దీనికి లగ్ అనేది పెట్టి ఈ మనం స్పానర్తో టైట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేసేటప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి.
అండ్ ఇప్పుడు మేము ఆల్రెడీ దానికి టేప్ గిన్క ఇన్సులేషన్ అనేది ప్రాపర్గా యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే దాని నుంచి మనకి ఈ ఈ ఛానల్కి తగిలినా కానీ ప్రాబ్లం అనేది అవుతుంది. సో ఇలా కనెక్షన్స్ అయితే ఇచ్చాము. ఇలానే ఇప్పుడు కనెక్ట్ చేసే అన్ని కొత్త బ్యాటరీస్ ఫ్రెండ్స్. ఈ బ్యాటరీ కనెక్షన్స్ అనేవి ఎక్కడైనా ఇలానే ఉంటుంది. సో మీరు ఈ వీడియోని మొత్తం పూర్తిగా చూసినట్టయితేనే మీకు ఈ బ్యాటరీ కనెక్షన్స్ గురించి అనేది తెలుస్తుంది. సో ఈ వీడియోని అయితే మొత్తం పూర్తిగా చూడండి. ఏ బ్యాటరీస్ అయినా కానీ ఇప్పుడు మనకి 26 AH అయినా 42 AH అయినా ఎలాంటివి ఏహెచ్ ఉన్న బ్యాటరీస్ అయినా కానీ కనెక్షన్స్ అనేవి ఇలాగే ఉంటాయి. అండ్ ఇది అమర్ రాజా క్వాంటా బ్యాటరీస్. సో కనెక్షన్స్ అనేవి ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్, చెక్ చేసుకోండి. ఇందులో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ అనేది అయితే చేయండి, నేను మీకు వేరే ఒక వీడియో అయినా చేసి చూపిస్తాను. సో ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ కనెక్షన్స్ అనేవి. అండ్ ఈ ఓల్డ్ కేబుల్స్ అయితే ఏమి ఉన్నాయో అవి కూడా దీనికి యూజ్ అవుతాయి. మనం సపరేట్గా ఏం తీసుకోని అవసరం లేదు. ఓన్లీ మనం బ్యాటరీస్ అనేవి పర్చేజ్ చేసుకొని దానికి సంబంధించిన రేటింగ్ బట్టి దీనికైతే కనెక్షన్ అనేది చేయాలి. సో ఇలానే మన కనెక్షన్ అనేది ఇస్తాం ఫ్రెండ్స్. కనెక్షన్ అంతా అయిపోయాక బ్యాటరీస్ అనేవి యాజ్ టీజ్గా ప్రీవియస్ ఎలా అయితే కనెక్షన్స్ అనేవి ఉన్నాయో అలా ఉంటాయి. ఇలా కనెక్షన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.